మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తన పేరును హిట్లర్ రెడ్డిగా మార్చుకోవాలని మన ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పెద్ద బత్తాయిగా మారిపోతున్నాడు, మారిపోయిండు కూడా. సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఎక్కడో విన్నదాన్ని లేదా ఎక్కడో చూసిన దాన్ని ఏమాత్రం చెక్ చేసుకోకుండా అదే నిజం అనుకొని రేవంత్ రెడ్డి గారు మరి జనాలను ఫూల్స్ చేస్తున్నాడా, ఆయన ఫూల్ అవుతున్నాడా అనేది ఒకసారి ఆయన తెలుసుకోవాలి. వాట్సాప్ యూనివర్సిటీలో ఫార్వర్డ్ అయ్యే మెసేజ్లను ఆయన చూస్తున్నట్టు అర్థమవుతున్నది. లేదా సినిమాలను చూసి సినిమాలలో పెట్టిన సన్నివేశాలను, సినిమాల్లో పెట్టిన పేర్లను నిజం అనుకొని కూడా రేవంత్ రెడ్డి గారు భ్రమపడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు ఎట్లయితే భ్రమపడి అదంతా నిజమే అనుకుంటాడో, రేవంత్ రెడ్డి గారు కూడా పద్మనాభ సింహ లెక్కనే రెచ్చిపోతున్నాడు. వాస్తవమేంది కల్పితమేంది అని కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఏ వేదిక మీద అయితే నాకేంది, నేను చెప్పిందే నిజం అనుకున్నట్టుగా భ్రమలో వాగుతూనే ఉన్నాడు. అది కాస్త వైరల్ అయి ఆయన నవ్వుల పాలయ్యేసరికి మళ్ళా నిజం తెలుసుకొని నాలిక ఖర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అలాంటి సందర్భమే హిట్లర్ ఆర్మీ సైన్యం పేరు హైడ్రా అని, నేను హిట్లర్ స్ఫూర్తితోటి తెలంగాణను పాలిస్తున్నానని, హిట్లర్ నాకు స్ఫూర్తి అని చెప్పి అటు కాంగ్రెసుని గందరగోళంలో పడేసిండు, ఇటు ఈయన నవ్వుల పాలైండు, విమర్శలకు గురవుతున్నాడు, మేధావుల చేత చీకొట్టించుకుంటున్నాడు. ఆఖరికి కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిండు. నిజానికి హిట్లర్ ఆర్మీ పేరు హైడ్రా కాదు. హైడ్రా అనే ఆర్మీ హిట్లర్ గారికి లేదు. మరి ఈ హైడ్రా ఎక్కడిది? ఈ హైడ్రా అనే పేరును ఎక్కడి నుండి తీసుకున్నాడు? ఈ హైడ్రా స్ఫూర్తి ఎక్కడి నుండి పొందిండు రేవంత్ రెడ్డి గారు? ఈ హైడ్రా అనే పేరును ఆయనకు ఎవరు సూచించిండ్రు అనేది ఆయన స్పష్టంగా చెప్పకుండా హిట్లర్ ఆర్మీ స్ఫూర్తితోటి నేను హైడ్రా పెట్టిన, హిట్లర్ ఆర్మీ పేరు హైడ్రా అని బెంగళూరు కాంక్లేవ్ వేదికగా నోరు జారిండు, టంగ్ స్లిప్ అయిండు. అదే ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. నిజంగా హిట్లర్ సైన్యం పేరు తెలుసుకున్న వాళ్ళంతా, హిట్లర్కి ఎన్ని రకాల సైన్యాలు ఉన్నాయని తెలిసిన వాళ్ళంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలను చూసి బీజేపీ కంటే అతిపెద్ద బత్తాయి రేవంత్ రెడ్డి గారే, బీజేపీ కంటే కూడా రేవంత్ రెడ్డి గారే వాట్సాప్ యూనివర్సిటీలో పెద్ద దద్ది స్టూడెంట్గా మారిపోయిండు అని మాట్లాడుకుంటున్నారు. అసలు హిట్లర్ ప్రైవేట్ సైన్యం పేరేంది, హిట్లర్ ఆర్మీ సైన్యం పేరేంది, అసలు హిట్లర్కి ఎన్ని రకాల సైన్యాలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. దాంతోపాటు అసలు రేవంత్ రెడ్డి గారు హిట్లర్ సైన్యం పేరు వెహర్ మచ్, అది వెహర్ మచ్. ఇది మొత్తం ఆర్మీ సైన్యం పేరు, హిట్లర్ ఆర్మీ సైన్యం పేరు ఇది. మళ్ళా ఆయన వ్యక్తిగత సైన్యానికి ఒక పేరు ఉన్నది, హిట్లర్ భూతల సైన్యం పేరు, భూతల సైన్యం పేరు, భూతల సైన్యం పేరు హిర్. హిట్లర్ భూతల సైన్యం పేరు హిర్. ఇక వైమానిక దళం పేరు
వైమానిక దళం పేరు లుఫ్ట్ వాఫే. లుఫ్ట్ వాఫే. అదేవిధంగా నౌకాదళం పేరు. నౌకాదళం వచ్చేసి క్రిగ్స్ మైరన్. వీటన్నిటికంటే కూడా వ్యక్తిగత సైన్యం, హిట్లర్ గారి వ్యక్తిగత సైన్యం. వ్యక్తిగత సైన్యం ఉంటుంది హిట్లర్కి, అది బెడ్రూమ్ ముందర కూడా నిలబడుతుంది. ఆ వ్యక్తిగత సైన్యం పేరు షూడ్జ్ వాఫెల్. ఇది షూడ్జ్ వాఫెల్. ఇగో ఇట్లా హిట్లర్ సైన్యం పేరు రకరకాలుగా పేర్లు పెట్టుకున్నాడు. హిట్లర్ ఆర్మీ పేరు వెహర్ మర్చ్, భూతల సైన్యం పేరు హిర్, వైమానిక దళం పేరు లుఫ్ట్ వాఫే, నౌకా దళం పేరు క్రిగ్స్ మైరన్, ఆయన వ్యక్తిగత సైన్యం పేరు వాఫేల్. మరి ఇన్ని పేర్లు ఉన్నాక హైడ్రా అనే పేరుని రేవంత్ రెడ్డి గారు హిట్లర్ ఆర్మీ స్ఫూర్తితోటి పెట్టినాని ఎట్లా పొరపాటు పడ్డాడు? ఆయన పిఏలు కానీ ఆయన పిఆర్ఓలు కానీ ఆయనకు స్క్రిప్టు సరిగ్గా రాసి ఇవ్వలేదా? ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇట్లా ఎందుకు రేవంత్ రెడ్డి గారిని నవ్వుల పాలు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోనే తన పరువు తీసుకోకుండా దేశవ్యాప్తంగా తన పరువును తీసుకోవాలనుకుంటున్నాడా? లేకపోతే తన పరువు పోతే పోయింది, తెలంగాణ రాష్ట్రం పరువును ఎందుకు తీస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కనీసం నాలెడ్జ్ లేదని ఈ దేశమంతా నవ్వుకోవాలా? తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి ఏ విషయం మాట్లాడినా అందులో పసలేదని దేశ జనమంతా మాట్లాడుకోవాలా? దేశ రాజకీయ నాయకులంతా నీ నాయకత్వాన్ని చూసి పక్కకు తిరిగి నవ్వుకొని రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేయాలనుకుంటున్నారా? అడాల్ఫ్ హిట్లర్ సైన్యం పేరు హైడ్రా కాదు. మరి ఈ హైడ్రా ఎక్కడిది అంటే మార్వెల్ కామిక్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, మార్వెల్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, అవెంజర్ మూవీస్ అనేటివి ఏవైతే ఉన్నాయో అందులో రహస్య ఉగ్రవాదుల టీం పేరు హైడ్రా. మీరు ఒకసారి నెట్లో కొట్టి చూసుకోండి. మార్వెల్ కామిక్స్ సినిమాలు, అవెంజర్స్ మూవీసు, ఇందులో సీక్రెట్ ఉగ్రవాదుల టీం ఉంటుంది. ఆ సీక్రెట్ ఉగ్రవాదులు చేసే ఆపరేషన్ పేరే హైడ్రా. అగో దాన్ని ఎవడో చెప్పిండి నాకు, అది పట్టుకొని ఇక్కడ పెట్టిండు. మొదట్లో ఏమన్నాడంటే హైదరాబాద్ కాబట్టి హైడ్రా అని పెట్టినాం, వరంగల్ అయితే వాడ్రా అని పెడతాం, కరీంనగర్ అయితే కాడ్రా అని పెడతాం, ఇట్లా చెప్పుకుంటూ వచ్చిండు. తీరా చూసే వరకు ఇది కాస్త హిట్లర్ కంట కట్టిండు. హిట్లర్ ప్రైవేట్ సైన్యం పేరు హైడ్రా. హిట్లర్ లాగా నేను దడదడలాడిస్తా, పేదల మీదకి బుల్డోజర్లు పంపుతా, పెద్దల దగ్గరికి పూలమాలలు పంపుతా, పేదలకంటే అక్రమార్కులు లేరు అనిట్లా ఈయన ప్రభుత్వం చేతగానితనాన్ని మొత్తం వెలగక్కున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు జర మా రాష్ట్రం ఇజ్జత్ తీయకు, నువ్వు తెలంగాణ రాష్ట్రం పరువు తీయకు, దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలియని విషయాలను వేదికలెక్కి కాన్ఫిడెన్స్గా చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని అవమాన పాలు చేస్తున్నాం. కాబట్టి అలా చూసుకో ఇక, ఎందుకంటే నీ ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది కదా నా మీద. దీన్ని చూసుకో. ఇవాళ అడాల్ఫ్ హిట్లరు ఆర్మీ పేరు ఇన్ని రకాలు ఉంటుంది. వ్యక్తిగత సైన్యము, ప్రైవేట్ సైన్యము, అదేవిధంగా ఆర్మీ, భూతల సైన్యం, వైమానిక దళం, అదేవిధంగా నౌకాదళం, ఇన్ని రకాల సైన్యాలు ఆయనకు ఉన్నాయి. దేని పేరు దానికి ప్రత్యేకంగా ఉన్నాయి. కాబట్టి హైడ్రా అనేది
అవెంజర్స్ మూవీలో తీవ్రవాదులు జరిపే ఒక సీక్రెట్ ఆపరేషన్ పేరు. అవెంజర్స్ మూవీ కావచ్చు, లేకపోతే మార్వెల్ కామిక్స్ సంబంధించిన స్టోరీలు కావచ్చు, సినిమాలు కావచ్చు, అందులో తీవ్రవాదులు చేసే ఆపరేషన్ పేరే హైడ్రా. అగో అలాంటి దుర్మార్గమైన ఆపరేషన్ కాబట్టే దీనికి హైడ్రా అని పెట్టాం. తీవ్రవాదులు చేసే ఆపరేషన్లు ఎట్లుంటాయి? మందిని చంపడాలు, దేశాలను విచ్ఛిన్నం చేయడాలు, దేశాన్ని మొత్తం నాశనం చేయడము, ప్రపంచం మధ్య గొడవలు పెట్టడము, మనుషులను క్రూరంగా చంపడము, వ్యవస్థలను మొత్తం నీరుగార్చడము ఉగ్రవాదుల పని, తీవ్రవాదుల పని. అగో తీవ్రవాదులు ఎంత సీక్రెట్ ఆపరేషన్లు చేస్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు తీవ్రవాదులు చేసే ఆపరేషన్స్కి. అట్లా తీవ్రవాదుల స్ఫూర్తితో పెట్టిందే హైడ్రా. అది చెప్పలేక హిట్లర్ పేరు చెప్పుకొని హిట్లర్ గొప్పోడు అని నమ్మించాలని చేసి హిట్లర్ నియంత అనేది మర్చిపోతారేమో అనుకొని పుసుక్కున్న నోరు జారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిండు, దేశవ్యాప్తంగా నవ్వుల పాలయ్యిండు. ఇప్పుడు కాంగ్రెస్కు ఈక్కోలేక పీక్కోలేక సమాధానం చెప్పలేక ఒక్కొక్కటి తలలు పట్టుకున్నారు మంత్రివర్గంలో ఉన్నాడు. కాబట్టి తెలియని విషయాలు తెలియనట్టు వదిలేయి, తెలిసినట్టు మాట్లాడి నవ్వుల పాలు నువ్వుగాకు, రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేయకు జరా.